హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను కోవా వేస్తారు కదా స్వీట్స్లో, పాలకోవా కాకుండా మామూలు కోవా, పన్నీరు, కోవా, బటర్, ఇవన్నీ రకరకాల టైప్స్ ఉంటాయి కదండి. వాటిలో కోవా ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. ఒక ½ లీటర్ ప్యాకెట్తో కోవా చేస్తున్నానండి, నేను చేయబోతున్నానండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. ఇంకా స్టవ్ పెట్టుకుని దాంట్లో కొంచెం, ఎంతో కాదండి, ఇదిగోండి ఈ గ్లాస్ తోటి హాఫ్ పోస్తున్నాను అనమాట అండి. అడుగు ఫస్ట్ కొంచెం వాటర్ పోస్తున్నానండి, ఎందుకంటే పాలు అడగండిపోకుండా ఉండడానికండి. ఇప్పుడు ప్యాకెట్ కట్ చేసి పోస్తానండి. చూడండి, ½ లీటర్ ప్యాకెట్ పోస్తున్నాను. కొద్దిసేపు దీనికి స్టవ్ ఫస్ట్ హైలో ఉన్నామండి. పాలు కాచుకున్నప్పుడు ఎలా హైలో పెట్టుకున్నాం, ఆ హైలో పెట్టి ఇప్పుడు ఒక్కసారి తిప్పుకుందామండి. పాలు అడగంటుకున్నాం దానికి పాలు కాగుతుందండి. ఇగో చూసారండి, పాలు త్వరక ఫామ్ అయింది. ఇప్పుడు ఒకసారి అడగంటకుండా తిప్పుకుందామండి. ఇంకిప్పటి నుంచి ఇంచుమించు బ్రేక్ లేకుండా తిప్పుతూనే ఉండాలండి, లేదంటే పాలు అడగండిపోతాయండి. పాలు ఇలా తిక్కగా ఉన్న దాంట్లోనే తీసుకోవాలండి కోవాకి. ఈ పాలన్నీ మరిగిపోతూ ఉంటాయి కదండి, లాస్ట్ కొంచెం థిక్నెస్ వచ్చాక వస్తుంది కదా. అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదండి, తిప్పుతూనే ఉండాలండి కోవాని. ఏమాత్రం మనం స్టాప్ చేసినా ఆపేసినా అది కాస్త అడిగంటిపోతుంది, మాడిపోతుంది అనమాట అండి. కోవా కాస్త పాడైపోతుంది అనమాట. అందుకని ఆల్మోస్ట్ మనం తిప్పుతూనే ఉండాలండి. అది సిమ్ కాకుండా సెమీలోనే పెట్టుకోవాలండి. ఫస్ట్లో హైలో పెట్టుకోవాలి, తర్వాత కొంచెం పాలు ఇందాక తరగట్టే చూసారా, ఆ విధంగా వచ్చాక కొంచెం సెమ్మిలో పెట్టుకోండి. సిమ్లో మాత్రం పెట్టుకుంటే చాలా ఇదిగా ఉంటుంది, తొందరగా ఇది అవ్వదు, కోవా కచ్చి రాదు. అని సెమీలో పెట్టుకొని తిప్పుకుంటూ ఉందామండి. మీకు చూడండి, పాలు ఇలా తిప్పుతున్నాం కదా, చూడండి అంచులు కట్టేసినవి, అది అంచులు కట్టినవి కొంచెం మధ్య మధ్యలో తీసుకుంటూ తిప్పుకుంటూ మాత్రం ఉండాలండి, అసలు ఆపకూడదండి. ఒక్క 1 మినిట్ ఆపినా పర్లేదు, కానీ మరి 2-3 మినిట్స్ అట్లా 1-2 మినిట్స్ పర్వాలేదు, కానీ 4-5 మినిట్స్ అట్లా ఆపారనుకో మొత్తం పాలన్నీ అడిగంటిపోతాయి, మొత్తం అంతా పాడైపోతుంది. ఎందుకని 2 మినిట్స్ కానీ ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దండి ఆపినప్పుడు. మళ్ళీ వెంటనే కంటిన్యూ చేసి 2 మినిట్స్ తర్వాత. ఓకేనండి. చూడండి, ఇందాకైనా పాలు కొంచెం చిక్కబట్టి చూడండి, ఇదిగోండి చూసారా, పాల క్వాంటిటీ కూడా తగ్గి, ఇందాక ఇక్కడ దాకా ఉండేవి, ఇప్పుడు చూడండి కొంచెం తగ్గి చిక్కబడి, వండి కూడా తగ్గాయి, అలాగే చిక్కబడ్డాయి. మరగబడ్డాయండి. అది చూసారండి, ఇంకా కొంచెం చిక్కబడ్డాయి, పాలు దగ్గర పడుతున్నాయి. ఇంకొక 5-10 మినిట్స్ వరకు పట్టచ్చండి. మినిమం 30 minutes, ఇంకా పైనే పట్టచ్చు, 20 మినిట్స్ దాకా. చూసారండి, ఇంకా పాలు చూసారా మరిగిపోయి దగ్గర పడుతున్నాయి. చూడండి, క్వాంటిటీ ఇంతటికి ఇప్పుడు కూడా తగ్గింది. ఇంకా కాసేపు, ఒక 10-15 మినిట్స్ ఇంకా ఇలాగే తిప్పుతూ ఉండాలి.
ఇది నాన్ స్టిక్ కాబట్టి మీకు గవాలన 1 or 2 minutes 2-3 minutes గ్యాప్ ఇచ్చిన అడుగుని స్టిక్ అయ్యి వెంటనే వచ్చేస్తుందండి. అదే మీకు బ్రాస్ గిన్నెలు కానీ లేకపోతే సిల్వర్ గిన్నెలు, అదే బ్రాస్ అంటే ఇత్తడి గిన్నెలండి, అదే సిల్వర్ గిన్నెలు అంటే సెమిని గిన్నెలు, అవి కానీ అడుగంట అంటే ఇంకా వాటి నుంచి రాదండి. ఇంకా మాడిపోతూ అడుగండి పైకి బ్రౌనిష్గా వస్తూ ఉంటాయి అన్నమాట. కోవ మొత్తం పాడైపోతుంది. అందువల్ల దీనికి నాన్ స్టిక్ అయితేనే బాగుంటుందండి సాధ్యమైనంత వరకు. ఓకేనా అండి? ఈ విధంగా తిప్పుకుంటూనే ఉందామండి. కొంచెం మధ్య మధ్యలో కొంచెం చూసారా థిక్నెస్గా వస్తుంది. చుట్టుపక్కల బార్డర్స్ తీసుకున్న నాన్ స్టిక్ కాబట్టి కొంచెం ఈజీగా వచ్చేస్తున్నాయండి. ఇలా ఈజీగా తీసుకోవచ్చు. కొంచెం సైడ్స్ గోడని పడుతుంది కదండి, అది ఇలా దగ్గర తీసుకుందామండి. అట్లా కడతాటి. ఓకేనండి. ఇంకా చూసారా మధ్యలో ఇంకా తెలుస్తుంది కదా, మధ్యలో బుడగలు ఉడుగుతున్నట్టు, దగ్గర పడుతున్నట్టు మనకు ఇంకా బాగా దగ్గర పడడం స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా చూడండి చిక్కబడుతుంది. చూడండి థిక్నెస్ అది. మొత్తం ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్లో హై, తర్వాత సెమీలో పెట్టుకోవాలండి. ఫుల్ సిమ్లో మాత్రం అస్సలు పెట్టుకోరాదు. సెమీలో పెడితేనే ఇంత టైం పట్టింది కదా, అలాగే ఫుల్ హైలో పెడితే మాడిపోతుంది. అందుకనే సెమీలోనే పెట్టుకోవాలి అండి. సిమ్లో మాత్రం అసలు పెట్టుకోకూడదు. స్లోగా తిప్పుకోవాలి, మరీ స్లోగా కాదు, ఫస్ట్ చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ తిప్పుకోవాలి. మరీ స్పీడ్ తిప్పేసాం అనుకోండి గబాలన బయటకి పొంగే ఉలికిపోయే ఛాన్స్ ఉంటుంది మిల్క్. అందుకని స్లోగా చూసుకుంటూ బ్యాలెన్స్ చూసుకుంటూ కలుపుకోవాలండి. ఓకేనా అండి? ఇదిగోండి చూడండి దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా 5 minutesలో అయిపోతుందండి. 10 minutes అనుకోండి, మ్యాక్సిమం ఉంటుందండి. ఇక్కడ మాత్రం అస్సలు గ్యాప్ 1 minute కూడా ఇవ్వద్దండి. ఇంకా ఇట్లా దగ్గర పడేదాకా, కోవా తయారీకి వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలండి. ఇదిగో చూడండి ఇంకా దగ్గరికి వచ్చేసింది ఇంకా బాగా. చూడండి ఇక్కడ మనకి అడుగంటలు అనేది అక్కడ అంటలేదు, ఎందుకంటే నేను తిప్పుతూనే ఉన్నాను, మళ్ళీ తిప్పుతూ ఉండడం వల్ల ఎక్కడ మనకి అందులో ప్లస్ నాన్ స్టిక్ ఒకటి, దానివల్ల కొంత. అదే మీకు బ్రాస్ సిల్వర్ అయితే కొంచెం అడుగంటే అవకాశం ఉంటుంది. కొన్ని నాన్ స్టిక్ అయితే బాగుంటుందండి. సరే బబుల్స్ కింద కూడా వచ్చేస్తుంది. సో ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తామండి. ఇంకా 5 minutes more. అయిపోవచ్చు. దగ్గర తిప్పితే చూసారా బబుల్స్ వస్తున్నాయి, అంతాను దగ్గర కలిపితే.
చూసారండి, దగ్గరికి వచ్చేసింది. ఇంకా 2-3 మినిట్స్ అంతేనండి. దగ్గరికి తీసుకుంటూ ఉన్నామండి. ఈ మొత్తం ఒక ఫుల్ హాఫ్ లీటర్ ప్యాకెట్ అండి. హాఫ్ లీటర్ ప్యాకెట్కి కోవా ఇంత వచ్చిందండి. ఈ కోవాతోటి మనం ఇది వేస్తే కాలాజామున్ కూడా చేసుకోవచ్చు. గులాబ్ జామ్ పిండి ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఈ కోవా గులాబ్ జామ్ పిండి మిక్స్ చేసుకుని కాలాజామున్ కూడా చేసుకోవచ్చు అండి. అది కూడా ఒక వీడియోలో పెడతానండి. ఓకేనా? అలాగా మనకి స్వీట్స్లోకైనా కావలిస్తే వేసుకోవచ్చు. దీంట్లో షుగర్ వేస్తే మనం తినే ప్లెయిన్గా పాలకోవా, మనకి ప్యూర్ పాలకోవా వస్తూ ఉంటుంది కదా స్వీట్ షాప్లో, అది కూడా తయారు చేసుకోవచ్చు. రకరకాల మన స్వీట్స్, మనకు కావాల్సిన స్వీట్స్ చేసుకోవచ్చండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని అంతా దగ్గర తీసేద్దామండి. ఇవి చూసారండి, అంతా దగ్గరికి పడిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. ఫ్లేమ్ ఆఫ్ చేసి దగ్గర తీసుకుందామండి. ఇదంతా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇంకోవా చల్లరైతే కొంచెం గట్టి పడుతుంది అన్నమాట అండి. ఇదిగోనండి, నేనంతా దగ్గర తీసేసాను ఆల్మోస్ట్. ఇంకా అది చూసారా, ఇందాకటి కూడా కొంచెం వేడి తగ్గింది. చూసారా, ఇందాడికి గట్టి దెబ్బడింది. ఇంకా కొంచెం వేడిగా ఉంది. ఈ వేడి కూడా తగ్గితే మన పన్నీరు వాటిలాగా గట్టిగానే ఉంటుందండి. దీంట్లో ఇందాక నేను కాలాజామ్ స్వీట్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం మైదా పిండి వేసి గులాబ్ జామ్స్ కూడా చేసుకోవచ్చండి. నేను చేశాను కూడా అండి. అలాగే చేసి అలాగే మైదా పిండి వేసి చేసి మీకు లింక్ కూడా పెడతానండి. ఒక వీడియో కూడా చేసి పెడతానండి. గులాబ్ జామ్ దీంతో కోవా అండ్ మైదా పిండి కలిపి గులాబ్ జాము, ఈ కోవా అండ్ మన గులాబ్ జామ్ ప్యాకెట్స్ పిండిలు ఉంటాయి కదండి, కలిపితే కాలాజామున్ వస్తుందండి. అది చూసారండి, కోవా మొత్తం రెడీ అయిపోయింది. అంతేనండి. దీని కొంచెం స్వీట్స్ చేసినప్పుడు బాగా మెత్తగా కలుపుకుంటే చేస్తాను. మనం పొరి పిండి కలుపుకుని ఒకసారి మెత్తగా బాగా కలుపుకుంటే వేడి దగ్గర మనం ఎప్పుడు స్వీట్స్ చేసుకున్నాం అప్పుడు బాగుంటుందండి. అంతే, సింపుల్ అండి. కోవా స్వీట్స్లో వేసుకుని వాడుకునే కోవా, గులాబ్ జామ్, కాలాజామ్, ఇంకా వీటిలో మనకి ఏం స్వీట్స్ కావాలో వాటిలో వాడుకోవచ్చండి. ఓకేనండి. బాయ్ బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కోవా రెడీ అండి. ఇప్పుడు దీన్ని ఒక కప్పులో తీసేసుకుందామండి. అది కూడా కోవా రెడీ అండి. ఇంకా కొంచెం వేడిగా ఉందండి. కోవా రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.